వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. జనగామ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వల్లాల మల్లేశం ఎన్నిక. జనగామ మండల సర్పంచ్ ఫోరం ఎన్నికలు ఈ రోజు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మండలంలోని సర్పంచులు ఏకగ్రీవ మద్దతుతో ఎర్రగొల్లపహాడ్ గ్రామ సర్పంచ్ చిర్రా సత్యనారాయణ రెడ్డి గౌరవ అధ్యక్షునిగా, పెద్ద రాంచర్ల గ్రామ సర్పంచ్ వల్లాల మల్లేశం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా రమావత్ శ్రీకాంత్, గనిపాక వనిత, ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి అలేఖ్య, కార్యదర్శి పరశురాములు, కోశాధికారి కర్ల పద్మను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు జనగామ నియోజకవర్గం ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షురాలు ధన్వంతి లక్కావత్ ఆధ్వర్యంలో నిర్వహించబడినట్లు జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి తెలిపారు. నెక్స్ట్ గోపురాజపల్లి, నెక్స్ట్ పెద్దరామచంద్ర మల్లేశం, వల్లాల మల్లేశం ఇందుడు సత్యనారాయణ సత్తాన్ని అడ్డుకోను ఓపెన్ చేయకరా. మరిగడి పరశురాం ఉమ్మడి జిల్లాలో ఒకటోసారి వచ్చి బాబు గెలిపిస్తే సర్పంచ్ చంద్రం చంద్రం ఎట్లా చంద్రం వాళ్ళ విషయస్ వాళ్ళ విషయస్ సర్పంచ్, తర్వాత ఆయన సర్పంచ్, తర్వాత ఫస్ట్ ఏకగ్రీవం అన్నమాట. జనగాం జిల్లాలోనే ఫస్ట్ ఏకగ్రీవమైన సర్పంచ్. ఓకే, మేడం జిల్లా అయిన తర్వాత ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చింది మేడం. పబ్లికేశ్వర్ నుంచే మేడం అందరూ గెలిపించిన మన అధ్యక్షుల వారికి ఇంకొకటి హైదరాబాద్ పోవడం జరిగింది. ఆయన కూడా మనకి సంతకం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా వస్తాడు, అది నా బాధ్యత. ఇప్పుడు ఒక్కసారి విన్నారా మీరు? దయచేసి ఇంకొక సర్పంచ్ అందరితో ఆయన పేరు నరసింహ, ఆయన హైదరాబాద్ పోవడం జరిగింది అర్జెంట్లో. కాబట్టి ఆయన కూడా సర్పంచులు మీకు ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. దయచేసి దీన్ని మీరు గ్రహించాలి. ఇంకొక సర్పంచ్ అధికార కారణంగా రాలేకపోయింది కాబట్టి మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. ఏదో పేపరు ఏదో పేర్లు కాకుండా ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. ఈరోజు జనగామ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి గారు ఈ కార్యక్రమంలో వారి వివరాలను తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు వారిని ఈ గౌరవ ఈనాటి కమిటీకి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. జనగామ మండలంలో మన సర్పంచుల ఫోరం అధ్యక్షుని ఎన్నిక గురించి నాతో పాటుగా మన కాంగ్రెస్ నాయకులు ముందుండి అందుబాటులో ఉండి ఎవరి వంతు బాధ్యత తీసుకొని అందరినీ కలుపుకొని ఇవాళ ఫోరం 11 మంది సర్పంచ్లతోటి ఫోరం అధ్యక్షుగా ఇక్కడ మా వల్లాల మల్లేశం గారిని నియమించడం జరిగింది. అదే రకంగా ప్రతి సర్పంచ్ కు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే రకంగా ఏది ఏమైనా కానీ మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఇవాళ ఎక్కడ పోవాలన్నా కానీ అన్ని ఇతరులకు ఉన్న పాత స్నేహితం ఉన్నది. కడియల్ గారితో కానీ, దేవ్ నరేంద్ర రెడ్డితో కానీ, సీతక్కతో కానీ ఆ రకంగా అన్ని రకాల ఆయనకు అనుసంధానాలు ఉన్నాయి. ఎక్కడికైనా పోగలుగుతాడు. ఈ సర్పంచ్ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కానీ మాతో పాటుగా పాల్పంచుకుంటాడు అని చెప్పి నేను ఆశించుకుంటూ ఈ సమావేశానికి అందరు హాజరైన సర్పంచ్లకు మరి మా ప్రజాప్రతినిధులకు మరి మా నాయకులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ
గురువారం పట్టణంలోని చింతలపేటలోని షెడ్యూల్డ్ కులాల ప్రభుత్వ బాలుర ఆనంద నిలయం వసతి గృహం మరియు సాంఘిక సంక్షేమ సమీకృత బాలల వసతి గృహంలో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలెక్టర్ సహృదయపూర్వకంగా ముచ్చటించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా వారి కలలు, వారి జీవనంలో తీసుకోబోయే మార్పులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. మీరు చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారని, మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా వసతి, విద్య, ఆహారం తదితర సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఉన్నత స్థానాల్లో ఉన్న అనేక వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల నుంచి వచ్చి తమ కలలను సాధించారని, ప్రస్తుత ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చి యూపీఎస్సీ ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. టీచర్ కావాల్సిన ఇందాక ఒకడు పాట పాడినాడు. అతను ఏమన్నాడు, ఉపాధ్యాయ కాకుండా ఏం లేదని ఒక పాట పాడినాడు. సో సురేష్. సో అట్లా టీచర్ అయినా కూడా పర్వాలేదు, మీరు ఏం కావాలని అనుకోవాలి, అనుకొని తప్పనిసరిగా ఎఫర్ట్ పెట్టాలి. నేను కూడా మీలాంటి స్టూడెంట్ ఉన్నప్పుడు మంచి ఏం పెట్టుకొని మార్నింగ్ 5:30కి లేచి, ఇప్పుడు నేను ట్యూషన్ ఇక్కడనే చెప్తున్నారు, నేను అక్కడ స్కూల్లో నేను కూడా ఒక తాలూకులోనే చదువుకున్నాను. నేను ఈ నర్సీపురాన్ని నా ఊరి పేరు. సో అక్కడ ఒక స్కూల్లో అంటే నేను కూడా తాలూకు లెవెల్లోనే, చిన్న ఊరు ఉన్నా కూడా తాలూకు లెవెల్లోనే చదువుకొని 5:30కి లేచి సైకిల్ తీసుకొని సైకిల్లో వెళ్ళి మార్నింగ్ మ్యాథ్స్ ఒకటి దానికి ట్యూషన్ పోతుంటే అక్కడ ఆయన చాలా ఫేమస్ ఉండే ఒక దేవేగౌడ అని. సో అతను మనకి మ్యాథ్స్ టీచర్ చెప్తుంటే, నీకు ఇప్పుడు టీచర్ మీ దగ్గర వస్తున్నాడు, నేను మార్నింగ్ 5:30 సైకిల్ తీసుకువెళ్ళి 1.5 hours ట్యూషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ సైకిల్ తీసుకొని 10th standard వరకు స్కూల్కి వెళ్ళి, మధ్యాహ్నం కూడా ఇంటి దగ్గర ఉండి కాబట్టి ఇంటికి మళ్ళీ సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడా నాకు కూడా అక్కడ స్కూల్లో స్పెషల్ క్లాస్ పెడుతుండే. 4 o'clock అయిపోతుంటే 4:30 నుంచి 5:30 వరకు 5:36 వరకు 1.5 hours స్పెషల్ క్లాస్ పెడుతుండే. అంటే మనం కష్టపడినాం కాబట్టి అప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఈ జిల్లాకి వచ్చిన, ఇక్కడ ఉన్నా కూడా ఇప్పుడు పెద్ద ఆఫీసర్గా వచ్చినాను. ఇక్కడ మీ దాంట్లో కూడా తప్పనిసరిగా ఇప్పుడు కష్టపడితే కరెక్ట్ చదువుకుంటే, ఇప్పుడు 10th standard 5th standard నుంచి 10th standard వరకు ఉన్నారు. నెక్స్ట్ ఒక 10 సంవత్సరం కరెక్ట్గా చదువుకుంటే లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోతారు. మీరు హాస్టల్కి మళ్ళీ నెక్స్ట్ మీలాగా స్టూడెంట్ ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా మోటివేట్ చేయాలి. ఒక పాలు ఒక లీటర్ మంచిగా రిజల్ట్ కావాలంటే మీరు తప్పనిసరిగా మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకొని ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి. సో ఇప్పుడు ఎన్సీసీలో ఉన్నారు మీరు, అట్లానే మిగతా వాళ్ళు కూడా ఎన్సీసీకి తప్పనిసరిగా జాయిన్ కావాలి. జాయిన్ అయితే మీరు మంచిగా, ఇప్పుడు ఎన్సీసీ ఉన్న వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి మంచిగా హైట్ ఉన్నారు, మంచిగా ఫిట్నెస్ కూడా ఉన్నారు. సో అందరూ, సో మీరు అట్లా మంచి ఎన్సీసీకి చేరుకోవాలి. మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి. సో లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ కావాలని ఒక భరోసా ఉండాలి, ఒక ఏమనేది ఉండాలి, ఒక గుర్తు. దానిని కూడా చూసి మోటివేట్ అయ్యి కష్టపడి చదువుకొని ఇప్పుడు ఎంత బాగా మీకు టీచర్స్ ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా లైఫ్లో మంచిగా అచీవ్ అవుతున్నారు. మన విద్యార్థుల భవిష్యత్తు పరిపూర్ణంగా, ఉద్వేగంగా, ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ సార్ గారికి. వరంగల్లో పొగమంచు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఇక వరంగల్ ములుగు ప్రధాన రహదారితో పాటు హన్మకొండ వరంగల్ హంటర్ రోడ్లో పొగమంచు కప్పడంతో ఇబ్బందులు వాహనదారులు, ప్రయాణికులు పడుతున్నారు. పొగమంచుతో నూతన శోభను సంతరించుకున్న కిలా వరంగల్ కాకతీయుల శిల్ప సంపద
పర్యాటకులకు ఆహ్లాదకరంగా కలిగిస్తున్న ఖిల్లా వరంగల్ కోట. ఇవి ఇప్పటివరకున్న మా తెలంగాణ న్యూస్. నమస్తే.